హాయ్ అండి అందరికి. మీరు ఎప్పుడు నన్ను అంటూ ఉంటారు కదా, ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు, హ్యాపీగా ఉంటావు అని చెప్పేసి. మీరు అన్నట్టు నిజంగానే నేను చాలా హ్యాపీగా ఉంటానండి. నా లోకంలో నేను ఉన్నప్పుడు ఎప్పుడు హ్యాపీగానే ఉంటా. పిల్లలతో కలిసిపోతాను, ఆడుకుంటాను, మా ఆయన మీద సెటైర్ లేస్తా ఉంటాను, నవ్వుకుంటూ ఉంటాము. ఎంత కష్టమైనా సరే పిల్లల్ని మంచిగా చూసుకోవాలి అనుకునే మా ఆయన నేను కోరుకున్నట్టుగానే దేవుడు నాకు ఇచ్చిన బంగారాలు లాంటి ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. నాకు ఏదైనా చిన్న కష్టం వచ్చినా సరే, మనసు బాగాలేనప్పుడు ఒక 2 రోజులు ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది కదా, 2 రోజులు కాదు 4 రోజులు ఉండు అని చెప్పేసి ప్రేమగా దగ్గరికి పిలుచుకునే పుట్టిల్లు. ఇంకేం కావాలి చెప్పండి నాకు. అందుకనే సాధ్యమైనంత వరకు హ్యాపీగా ఉండడానికే ట్రై చేస్తాను. అలా అని నీకేం కోరికలు లేవా అంటే లేవని అబద్ధం చెప్పను. నాకున్న ఒకే ఒక్క కోరిక ఏంటంటే, నేను చచ్చిపోతే సొంత ఇంట్లో చచ్చిపోవాలి అనే ఒకే ఒక్క కోరిక తప్ప నాకు ప్రస్తుతానికి ఏం కనిపించలేదు. ఒక ఆడపిల్లకి ఏం కావాలి అవి నాకు ఉన్నాయి గానీ, ఒక మనిషికి ఏం కావాలి అవి నాకు లేవు. ఎప్పటికైనా నాకు నచ్చినట్టు ఒక మంచి ఇల్లు అయితే కట్టుకోవాలని ఉంది. ఎప్పుడో జరిగే దాని గురించి ఇప్పటి నుంచి దిగులు ఎందుకులే గానీ, వెంకటేశ్వర స్వామి అంతా చూసుకుంటాడు, మన పని మనం చేసుకుంటా. ఈ వీడియోలో నాలో ఒక చిన్న చేంజ్ ఉంది, ఏంటో చెప్పండి చూద్దాం.